అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ అనుష గారికి, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ గారికి, జనరల్ హాస్పిటల్ కాకినాడ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి ఈ హాల్లో విచ్చేసి ఉన్న డాక్టర్స్, గౌరవనీయులైన డాక్టర్లందరికీ, ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమానికి, నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి ఇక్కడ మీ ఉత్సాహాన్ని ఒకసారి మీ ఉత్సాహాన్ని తగ్గించుకోమని కోరుకుంటున్నారు అందరూ డాక్టర్స్ అందరూ కూడా. కానీ మీరు లేకపోతే జోష్ ఎక్కడ ఉంటుంది? మీరు లేకపోతే మార్పు ఎక్కడ ఉంటుంది? ఇందాక కామినేని గారు అన్నట్టుగా అలాగే ఆ పదాలు వదిలి అంటే నిజంగా ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకు వచ్చి 10,11,00,000 వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్ళు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సో ఇలాంటి ముందు చూపుతోటి, అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ సుల్లువాంగ అంటే చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేని గారు సీనియర్ మనకి